శంకువు యొక్క ఘనపరిమాణం ఎంత? శంకువు యొక్క ఘనపరిమాణం వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్? వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్ అడిగాడు. ఓకే, శంకువు యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏమంటే 1/3 πr²h. ఓకే, 1/3 కాన్స్టెంట్ వాల్యూ మనకు కనుక్కోవాల్సిన అవసరం లేదు. పై వాల్యూ కూడా కాన్స్టెంటే 22/7. ఏమంటే దీనికి ఆన్సర్ మనం చేయగలగాలి అంటే మనకు ఆర్ వాల్యూ తెలియాలి, హెచ్ వాల్యూ తెలియాలి. ఆన్సర్ ఎంత అని అడగట్లేదు, ఈ స్టేట్మెంట్ ద్వారా నువ్వు ఆన్సర్ చెప్పగలవా లేదా అనేది అడుగుతున్నాడు. సఫిషియెంట్ అవుతుందా అవదా అనేది క్వశ్చన్. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా శంకువు యొక్క భూ వ్యాసార్థం సంఖ్యాత్మకంగా ఏబిసిడి చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానమంట. అంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ భూ వ్యాసార్థం అంటే రేడియస్, బేస్ రేడియస్ దేనికి సమానం అంటే స్క్వేర్ యొక్క పెరిమీటర్, స్క్వేర్ యొక్క చుట్టుకొలతకు సమానం అంటే 4a సమానం. దీని ద్వారా ఆన్సర్ చెప్పగలమా? చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే ఇక్కడ ఆరు హెచ్ అన్నౌన్ టర్మ్స్, ఆరు హెచ్ వాల్యూ తెలుసు మనకి. ఒకవేళ ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ తెలిస్తే అది ఎంత ఆన్సర్ అయినా పర్లే, డెసిమల్లో ఉన్న, రౌండ్ ఫిగర్ వాల్యూలో ఉన్న, ఫ్రాక్షన్లో ఉన్నా కూడా మనం ఆన్సర్ చెప్పగలిగే వాళ్ళం. కాబట్టి ఇక్కడ 3 అన్నౌన్ టర్మ్స్ ఉన్నాయిగా, ఆర్ హెచ్ ఏ. ఈ ఆర్ హెచ్ ఏ 3 అన్నౌన్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆన్సర్ అయితే పర్ఫెక్ట్గా అయితే చెప్పలేము. అంటే ఫస్ట్ వన్ ద్వారా మనకు ఆన్సర్ రాదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు? చతురస్రం యొక్క భుజం పొడవు, చతురస్రం భుజం పొడవు అంటే ఏ వాల్యూ ఎంత అంట 4. అంటే దీని ఏ వాల్యూ ఉపయోగించి మనము ఆరు హెచ్ కనుక్కోగలమంటే కనుక్కోలేం. కాబట్టి సెకండ్ వన్ ద్వారా కూడా ఆన్సర్ రాదు. దేర్ఫోర్ ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండు మెర్జ్ చేయాలి. అప్పుడు ఆర్ ఈక్వల్ టు 4a. దేర్ఫోర్ ఆర్ ఈక్వల్ టు ఏ వాల్యూ మనకు తెలిసిందే 4. దేర్ఫోర్ 4 4s are 16. అంటే ఆర్ ప్లేస్లో 16 ఉండాలి. అంటే ఆర్ వాల్యూ కనుక్కున్నాం, ఏది రెండు స్టేట్మెంట్ ఉపయోగించి ఆర్ వాల్యూ కనుక్కోగలిగాం. కానీ హెచ్ వాల్యూ గురించి ఇక్కడ అదనపు సమాచారం ఏమీ లేదు. అంటే మనం వాల్యూమ్ ఫార్ములా చెప్పాలి, ఘనపరిమాణం ఫార్ములా చెప్పాలంటే 1/3 πr²h చెప్పగలగాలి. అంటే 1/3 పై వాల్యూ మనకు తెలిసిందే, ఆర్ వాల్యూ కనుక్కున్నాం దేని ద్వారా ఈ రెండు ఉపయోగిస్తే. కానీ హెచ్ వాల్యూ లేదు, హెచ్ వాల్యూ ఇవ్వలేదు. కాబట్టి దీనికి సమాధానం ఇవ్వగలగాలి అంటే ఇంకా అదనపు సమాచారం కావాలి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. దేర్ఫోర్ దీనికి ఆన్సర్ కూడా డి అనేది మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది.